హాయ్ ఆల్ వెల్కమ్ టు న్యాచురల్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు మసాలా గుడ్డు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం మనం ముందుగా ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక 3 ఇలాచి, ఒక 4 లవంగా, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకొని మంచిగా పౌడర్ లాగా దీన్ని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకున్నాక ఇందులోనే గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలండి. గార్లిక్ వచ్చేసరికి ఒక 6, 7 యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. గార్లిక్ అండ్ సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకొని ఒక మసాలా పేస్ట్ అనేది మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఈ విధంగా మసాలా పేస్ట్ అనేది మనం రెడీ చేసుకుంటే ఈ పేస్ట్ అనేది మనం గుడ్డు ఫ్రైలో అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది యాడ్ చేయడం వల్ల గుడ్డు ఫ్రై అనేది. ఓకే, నెక్స్ట్ మనం దీనికి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్‌లో మనము ఏవైతే తాలింపు గింజలు ఉంటాయో అన్ని రకాల తాలింపు గింజలు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు యాడ్ చేసుకొని ఫ్రై అయ్యాక ఇందులోనే మనము కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. కర్రీ లీవ్స్ ముందే యాడ్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయన్నమాట. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి కూడా. ఇందులో మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకుంటే మాత్రం కర్రీ చాలా బాగుంటుంది టేస్టీగా. ఈ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక ఇందులో సాల్ట్, అదేవిధంగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఏ విధంగా ఫ్రై అవ్వాలంటే ఇవి మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందన్నమాట. ఇందులోనే మనం ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎగ్స్ అనేది యాడ్ చేసుకున్నాక మనము లిడ్ అనేది క్లోజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మంచిగా ఇది లిడ్ క్లోజ్ చేయడం వల్ల ఎగ్ అనేది మంచిగా సాఫ్ట్‌గా ఉడుకుతుందన్నమాట లోపలంతా. ఈ విధంగా ఎగ్ అనేది మనం ఉడికించుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఎగ్ ఫ్రై అయ్యాక ఇందులోనే మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మంచిగా కొంచెం ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మసాలా గుడ్డు ఫ్రై అనేది రెడీ అయిపోతుందన్నమాట. దీన్ని చపాతీల్లోకి కానీ, రైస్‌లోకి కానీ మంచిగా యమ్మీగా ఎంజాయ్ చేయొచ్చండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.